హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఈక్విటీ కేటగిరీలో పెట్టుబడి పెట్టాలి అనుకొని టైం లేక ఉన్నారో వాళ్ళకి ఈ ఇండెక్స్ ఫండ్స్ అనేవి చాలా అంటే చాలా బెస్ట్ అన్నమాట. సో మీరు వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఫుల్ కంప్లీట్‌గా క్లారిటీగా మనం ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో గనుక నచ్చితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకోండి. ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, అలాగే సెన్సెక్స్ ఇలా ఉంటాయి కదా! ఇండియాలోనే టాప్ 50 కంపెనీస్. సో, ఆ టాప్ 50 కంపెనీస్‌లోనే మనం ఇన్వెస్ట్ చేయడాన్ని ఇండెక్స్ ఫండ్స్ అని చెప్పేసి అంటారనమాట. సో, మీరు క్లారిటీగా అయితే తెలుసుకోండి. సో, మీకు నేమ్‌లోనే తెలుస్తుంది. ఇండెక్స్ అంటేనే మనకి సెన్సెక్స్, నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇలా ఉన్న ఆటిలన్నిటిని కలిపి మనం ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. సో, ఎవరైతే ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకోని, వాళ్ళకి టైం లేక ఈ ఫండ్‌నయితే చేసుకోవటానికైతే అవకాశం అయితే ఉంటదనమాట. మనకి ఈ ఇండెక్స్ ఫండ్‌లో రిస్క్ గూడా కొంచెం తక్కువగానే ఉంటది. ఇండెక్స్ ఫండ్‌లో మనకి ఓన్లీ టాప్ 50 కంపెనీస్ ఉంటాయి కాబట్టి, మనకి నాలెడ్జ్ లేకపోయినా గూడా వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి కొంచెం నష్టాలనేవి తక్కువొచ్చే అవకాశం అయితే ఉంటదనమాట. అసలు ఇందులో ఎవరు ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడైతే చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో, అలాగే వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయటం గాని, లేకపోతే వాటి గురించి తెలియకుండా ఉంటారు చూసారు గదా! వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికైతే అవకాశం అయితే ఉంటది. సో, ఈక్విటీలో ఉండి నాకు కొంచెం ప్రాఫిట్‌లు రావాలి అనుకున్న వాళ్ళకి ఈ ఫండ్ అయితే బెస్ట్ అనమాట. ఈ ఇండెక్స్ ఫండ్స్ అనేవి. సో, మీకు రిస్క్ కూడా కొంచెం తక్కువగానే ఉంటది. ఇందులో ఎందుకంటే మనకి టాప్ 50 కంపెనీస్ అయితే ఉంటాయి గదా! సో, అందుకనే రిస్క్ కూడా మనకి తక్కువగానే ఉంటది. సో, మీరు ఏ మ్యూచువల్ ఫండ్ చేసుకున్న ఈక్విటీ కేటగిరీలో ఫస్ట్ హోల్డింగ్స్ అయితే మీరైతే చెక్ చేయండి. మనం ఏ కంపెనీస్‌లో పెడుతున్నాము ఏంటి అని జెప్పేసి. సో, ఇండెక్స్ ఫండ్స్ అంటే మనకి ఇండియాలోనే టాప్ 50 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయడాన్ని ఇండెక్స్ ఫండ్స్ అని జెప్పేసి అంటారనమాట. సో, ఫ్రెండ్స్, క్లారిటీగా అయితే మీకైతే అర్థమైంది గదా! నేను సింపుల్‌గా అయితే చెప్పేస్తాను. వీడియోని లాగ్ చేస్తే ఎవరు కూడా చూడరనమాట. సో, అందుకని మీకు సింపుల్ చెప్పడానికైతే నేనైతే ట్రై జేస్తాను. స్టాక్ మార్కెట్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏమున్నా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. నేనైతే కన్ఫర్మ్‌గా మీకైతే రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియో గనుక నచ్చితే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే జేసుకోండి.